శ్రీ గురుభ్యో నమః 2024 జూలై 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి 10 రోజులలో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక దాదాపుగా 2 నెలల నుంచి వీడియోలు నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కాదు. ఏదో ఒక్కోసారి ఈ 2 నెలల కాలంలో వ్యతిరేకతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, గ్రహచార స్థితిగతులు కనుక. అలాగా సమ్మర్ కూడా ఈ సమయంలో ఈ వ్యతిరేకతలు కనుక ఎక్కువ చెబుతుంటే వినేవాళ్ళకి కొంత విసుగ్గా ఉంటుంది, భయంగా ఉంటుంది. అలా కాకుండా మీకు అద్భుతంగా ఉద్యోగం ఉంది, ప్రమోషన్ వస్తుంది, వివాహం అవుతుంది, ఇల్లు కొంటారు, కారు కొంటారు, ఇలాంటివి చెప్తుంటే ఆనందంగా ఉంటుంది. అవి జరగవు కదా. కనుక నాకే అనిపించింది, అయ్యో మైనస్ పాయింట్స్ చెప్తుంటే దాంట్లో ఉన్నవి చెప్తాం, దానివల్ల ఎదుటి వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుందేమని ఫీల్ అయినాను. వీడియోస్ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి యూట్యూబ్లో, కానీ నేను వీడియోస్ చేయలేదు, కామ్గా ఉన్నా. కానీ ఒత్తిడి ఎక్కువ అయిపోయింది సబ్స్క్రైబర్స్ నుంచి, అందువల్ల చేస్తున్నాం. ఈ రాశి ఫలితాల్లో అక్కడక్కడ మైనస్ పాయింట్స్ వస్తుంటాయి కనుక మీరు ఎక్కడ ఆందోళన చెందకండి, ధైర్యంగా ఉండే ప్రయత్నించండి. ఇకపోతే శని వక్రగమనం ప్రారంభమైంది. జూన్ 30వ తేదీ ఉదయం 7:11 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు 139 రోజుల పాటు వక్రగమనం ఉంటుంది. అయితే ఈ వక్రగమనంలో ఏం చేస్తాడు? శిక్షాకాలము అని అంటారు. శిక్షాకాలం దేనికి శిక్ష? మనం చేసుకున్నటువంటి పాపకర్మలకు శిక్ష, పుణ్యకర్మలకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ వస్తుంటాయి. గత జన్మ కర్మలు కూడా పేర్కొని ఉంటాయి, అవి కూడా ఒక్కోసారి తీసుకొస్తాడు. అన్నీ కూడా ఈ 139 రోజులు ఆయన ఫైల్ని ఉన్నటువంటి అందరినీ చూడలేడు. కొన్ని కోట్ల మంది ఉంటారు కదా, అందరినీ చూడాలిగా. అందువల్ల కొంతమంది చూస్తాడు. కాకపోతే మనం నెక్స్ట్ శిక్ష పడేయటానికి మళ్ళా వక్రగమనం ఉంటుంది. కనుక ఈ వక్రగమనం 30వ తారీఖు నుంచి ప్రారంభం అయినప్పటికీ కూడా ప్రారంభమైన 2వ రోజు నుంచి ఆయన బుక్ పట్టడు. ఆయన స్థిమితంగా కూర్చొని సెలవు ఇచ్చుకుని ఒక 15 రోజుల పాటు ప్రశాంతంగా అప్పుడు ప్రారంభం చేస్తాడు. కనుక ఆయన ప్రారంభం చేసేది ఇప్పుడు జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ప్రారంభం చేస్తాడు. కనుక ఆయన ప్రారంభం చేసినప్పటి నుంచి ఇంకా మొదలు పెడతాడు. శిక్షలు, ఎవరెవరికి శిక్షలు, ఎవరెవరికి అవార్డ్స్, ఎవరికి రివార్డ్స్, ఎవరికి డిమోషన్స్, ఎవరెవరికి ప్రమోషన్స్, ఇవన్నీ. సో మీరు ఏమన్నా పాపకర్మలు చేసి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పుణ్యకర్మలు చేసి ఉంటే మనకేం తెలుస్తుంది అనుకుంటారు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పుణ్యకర్మలు చేస్తుంటాం, మనకు తెలియకుండానే పాపకర్మలు చేస్తుంటాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు పాపకర్మలు చేసినా, పుణ్యకర్మం చేసినా శని యొక్క అనుగ్రహం పొందటానికి కోసంగా లలితా త్రిశతిలో ఉన్నటువంటి హ్రీం బీజాక్షరానికి సంబంధించినటువంటి 60 నామాలు నేను ఆల్రెడీ గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇటీవల కూడా ఇచ్చాను. కనుక ప్రణతి టెలివిజన్లో యూట్యూబ్ ఛానల్లో పైన మెనూ బార్ ఉంటుంది. హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, నెక్స్ట్ ప్లేలిస్ట్, అక్కడ కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీకి వెళ్ళి చూసారనుకోండి, ఈ నామాలు వస్తాయి. నామాల స్క్రిప్ట్ కూడా ఉంటుంది. కొంచెం లోతుగా వెళ్తే కనబడతాయి. చక్కగా అవి ఉదయం కానీ సాయంత్రం కానీ పఠించడానికి, భక్తితో విశ్వాసంతో పఠించడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఇలా ఉండగా మరికొన్ని గ్రహస్థితులు ఉన్నాయి. అదేమిటంటే జూలై 8వ తేదీ నుంచి మీకు 4వ స్థానంలో కెరీర్, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానంలో రాహు నక్షత్రమైన ఉత్తరాభాద్రలోకి ప్రవేశించి 2025వ సంవత్సరం మార్చి నెల 16వ తేదీ వరకు 8 నెలల పాటు ఆ ఉత్తరాభాద్రలో ఉంటాడు. మరి దాని రిజల్ట్స్ ఉంటాయి. ఇక అలాగే ఈ 16వ తేదీ దగ్గర నుంచి మీకు అష్టమ స్థానంలో రవి శుక్రుల కలయిక నెలాఖరు దాకా ఉంటుంది. అవి కొంచెం మైనస్లు ఉంటుంటాయి. అలాగే మీకు 6వ స్థానంలో మీ రాశికి అధిపతి అయినటువంటి శుభగ్రహ గురువు మిత్రుడైనటువంటి కుజుడితో కలిసి రోహిణి నక్షత్రంలో జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 20 దాకా వాళ్ళిద్దరు కలుస్తారు. ఇద్దరు మిత్రులైనప్పటికీ వారి కలయికలు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అవి ఏమేమిటి జాగ్రత్తలు 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. మీకు వీలైనంత వరకు ఎర్లీగానే వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం మైనస్లు ఎక్కడన్నా చెప్పకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాను, కానీ చెప్పవలసిన అవసరం ఉంటే చెప్పేస్తుంటాను. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. ధనుసు రాశి జాతకులకి మొదటి పాయింట్ 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 8:43 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఏదో
కాలం అటా జరిగిపోతుంది, పెద్ద అనుకూలంగా ఉండదు అని ప్రతికూలంగా ఉండదు. తండ్రితో కానీ తండ్రి వారితో కానీ కొంతవరకు మాట పెరగకుండా ఏదో అంటీ ముట్టనట్లుగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ తండ్రి ఏదైనా కోపడినా, తండ్రి వైపు వర్గీయులు కోపడినా మీరు రెచ్చిపోకండి, లేదా ఎలాంటి కారణం లేకుండా వారిపైన ఒంటికాల మీద మీరు వెళ్ళకండి. ఇక్కడ విషయం ఏంటంటే 9వ స్థానము అంటారు. 9వ స్థానంలో చంద్ర సంచారం, 9వ స్థానాన్ని భాగ్యస్థానము, అదృష్ట స్థానము, పితృస్థానం అంటారు. కనుక ఆ స్థానంలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అంటూ ఉంది. సో 11, 12, 13, 14 ఉదయం 8:43 వరకు టేక్ కేర్. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే 16వ తేదీ ఉదయం 8:43 ప్రారంభమై 18వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే తెల్లవారితే 19వ తేదీనంగా వేకుంజాన 3:25 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా ఇది మాత్రం ధూమ్ధామ్గా ఉంటుంది. అబ్బో అద్భుతంగా ఉంటుంది. విజయాలను చవిచూస్తున్నంత ఆనందం ఉంటుంది. ఎక్కడ సమస్యలు లేకుండా, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా పట్టినట్లుగా మీకు ఎలా ఉంటుందంటే ఒక రాకెట్ ఎంత స్పీడ్గా పోతుందో అంత స్పీడ్గా మీ మనసు ఉరకలు వేస్తూ ముందుకు సాగుతుంటుంది. లాభస్థ అనుకూలంగా ఉంటుంది, లైఫ్ అడ్మిషన్ అనుకూలంగా ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటాయి అవి డెవలప్మెంట్ ఉంటాయి, కొంతవరకు సంతోషకరంగా పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ రెండవ పాయింట్లోనే 16వ తేదీ వస్తుందండి. 16వ తేదీ మధ్యాహ్నం ఆయన పెద్ద మనిషి గారు వస్తారు, కర్మప్రభు. కనుక ఈ రెండవ పాయింట్ మీకు అనుకూలంగా ఉంటుంది. కర్మప్రభు మనకి ఇక్కడ లోపాలు ఇవ్వకుండా, సమస్యలు తెచ్చిపెట్టకుండా ఆ లలిత త్రిశతికి సంబంధించినటువంటి హ్రీం బీజాక్షర నామాలు 60 కూడా చక్కగా పఠించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 19వ తేదీ ఫుల్ డే, 20వ తేదీ ఫుల్ డే, ఈ 2 రోజులు మాత్రం పట్టిన కార్యక్రమాలు, చేపట్టిన కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగవు. ఏదో అవాంతరాలు, ఆటంకాలు, అస్థిరతలు, పోస్ట్ పోన్లు, సడన్గా ఫెయిల్యూర్స్ కావటము, ఏదో వెళ్దామనుకున్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావటము, పోస్ట్ పోన్ కావటము, రిజర్వేషన్ చేస్తున్నా కూడా ఆ రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఏర్పడము, ఏదైనా 19, 20, 2 రోజులు కూడా అనవసర ఖర్చులు పెరుగుతుంటాయి. కొంత షేర్ మార్కెట్ మీద కొంత అవకాశాలు ఉన్నాయి కదా అని అటు వెళ్తుంటారు. షేర్ మార్కెట్ కూడా ఒక్కోసారి కొంచెం డౌన్ఫాల్లో ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక స్పెక్యులేషన్ నాట్ అట్ ఆల్ ఫేవరబుల్. ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి. అనవసర ఖర్చు పెరుగుతుంటుంది, బంధువులు తాకిడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి డబ్బు బ్యాంక్ నుంచి డ్రా చేస్తూ మధ్యలో పోగొట్టుకునే సందర్భాలు ఉంటాయి. లేదా బంగారు నగలు వేసుకొని పోతుంటే ఎక్కడన్నా స్నాచింగ్ జరిగే అవకాశాలు కూడా ఉండే సూచనలు ఉన్నాయి. వెహికల్కి మరమ్మతులు చేయించుకోండి, లేదా సడన్గా వెహికల్ ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మతిమరుపు వలన ఒక్కోసారి ఆఫీస్కి పోయే సమయంలో కీస్ మర్చిపోవడం కానీ, లేకపోతే కార్ కీస్ ఎక్కడైనా పెట్టడం కానీ, సెల్ ఫోన్ ఎక్కడికైనా పెట్టడం కానీ, లేదా సెల్ ఫోన్ పారేసుకోవటం కానీ, ఏదైనా కొంత అనవసర ఖర్చులు ఎత్తిరిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ 10 రోజులు 2 వ్యతిరేకమైనటువంటి రోజులు ఉన్నాయి. అవి ఎప్పుడంటే 13వ తేదీ మధ్యాహ్నం 3:05 నుంచి 14వ తేదీ వేకుంజామున 4:18 వరకు. ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ముఖ్య కార్యక్రమాలు మాత్రం కొంత దూకుడు వద్దు, వాటి వాయిదా వేసుకోవటమే మంచిది. మరొక వ్యతిరేక సమయం ఉంది, అది 17వ తేదీ. ఆ రోజే తొలి ఏకాదశి పర్వదినం ఉంది. కనుక ఆ తొలి ఏకాదశి పర్వదినం రోజున 17వ తేదీ ఉదయాన్నే 8:54 నుంచి 17వ తేదీ రాత్రి 9:02 దాకా ఉంది. కనుక ఆ సమయంలో కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టవద్దు. ఇదంతా బాగానే ఉంది. ఇకపోతే చిన్నపాటి ఒక పరిహారం చెప్తాను. అదేమిటంటే 15వ తేదీ సోమవారం, 15వ తేదీ సోమవారం, ఆ రోజు రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రం జరుగుతుంటుంది. రాహు నక్షత్రం స్వాతి నక్షత్రం జరుగుతుంది 15వ తేదీ. 16వ తేదీ ఇందాక చెప్పాను కదా, శనిగారు ఆయన ఇంకా శిక్షాకాలం ప్రారంభమవుతుంది. దాని ముందు రోజు స్వాతి నక్షత్రం వస్తుంది. ఆల్రెడీ మీకు 4వ స్థానంలో రాహు ఆయన శని నక్షత్రంలో సంచారం చేసి చెప్పాను. కనుక ఈ 15వ తేదీ సోమవారం ఉదయాన్నే రాహుకాలం 7:39 రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలంలో వీలైతే ఒక ఇలాచి కూడా పూర్తిగా అక్కర్లా, దాంట్లో గింజ, నల్లటి గింజ, జస్ట్ అది
నోట్లో వేసుకుని చక్కగా ఎలాచి అంతా అక్కర్లా వేస్ట్ చేయొద్దు. ఒక పర్లేదండి తింటామంటే వద్దు, అవసరం లేదు, చిన్నదే లేదా 2 గింజలు నల్ల గింజల్ని నమిలి మింగటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఏదేమైనా ఇక్కడి నుంచి నవంబర్ దాకా కొంత అన్ని గ్రహాల యొక్క వ్యతిరేకతలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా గమనించండి. శుభం.